హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను గదా! నెక్స్ట్ వీడియోలో మంచి అవుట్‌ఫిట్ తీసుకొనొస్తా అని. అందుకనే ఈ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొచ్చానండి. ఇదేమో బాటమ్ కోసం వాడటానికి తెచ్చా నేను. మా నందమ్మ చిన్నపిల్ల కాబట్టి 2 మీటర్స్ సరిపోద్ది బాటమ్‌కిది. ఇంక దీని మీదకి పింక్ కలర్ క్లాత్ తీసుకొనొచ్చానండి. ఇది తను చిన్న పాప కాబట్టి హాఫ్ మీటర్ సరిపోతది. ఈ పింక్ అయితే టమాటా పింక్ లెక్క కనిపిస్తుంది వీడియోలో. కానీ ఇది పర్పుల్ పింక్. క్లాత్ అండి మస్తు మెత్తగా సాఫ్ట్‌గా ఉంది. చూడటానికి రఫ్‌గా కనిపిస్తుంది గానీ, ఈ క్లాత్ మీకు కలర్‌గా మంచిగా కనిపియాలని దగ్గరకి పెట్టి చూపిస్తున్నా గానీ కనిపియట్లేదు. సరేలే పోనీలే అని చెప్పేసి ఇప్పుడు మెజర్‌మెంట్స్ చూసుకుంటున్నా. నందిక బాటమ్ బార్ వచ్చేసి 28 ఇంచెస్, నడుము వచ్చేసి 8 ఇంచెస్. నాకు విడ్త్ అంటే లెంత్ నేను ఎక్కువ పెట్టట్లేదు. క్లాత్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ లెంత్ పెడుతున్నా. ఇంత లెంతే సరిపోతది తనకి. నేను కిస్తా లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టేసాను. విడ్త్ వచ్చేసి 2½ ఇంచెస్ పెట్టేసాను. ఇప్పుడు లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. ఈ డ్రెస్ కటింగ్ అయితే నేను వీడియో పెట్టలేదండి. ఓన్లీ షార్టే పెట్టా నేను. ఎందుకంటే ఈ షార్ట్స్ అన్ని ఎందుకు పెడుతున్నానంటే ఈ డ్రెస్ మోడల్ చూపించి మీ పిల్లలకు కూడా సేమ్ ఇలా స్టిచ్ చేయాలని మీ దగ్గరలో ఉన్న టైలర్ చూపిస్తారని చెప్పేసి నేను ఓన్లీ షార్ట్స్ ఇలా అప్లోడ్ చేస్తున్నా అండి. ఇది అండి డ్రెస్ లుక్ అయితే ఇది. టోటల్ స్టిచ్ అయ్యాక డ్రెస్ ఇలా ఉంది. చూడండి డ్రెస్ ఇది లంగా కాదు, బాటమ్ అన్నమాట, పాయింట్ క్లాత్. అదేమో హాఫ్ పెట్టికోట్ టైప్ బ్లౌజ్ అన్నమాట. షార్ట్ బ్లౌజ్ అంటారు దాన్ని. చూసారా చిన్న చున్నీ గుట్ట. ఎక్కువ పెద్దగా అయితే చిన్న పిల్లలు ఉంచుకోలేరు కదా, అందుకనే చిన్న చున్నీ గుట్టి దానికి లేస్ వేసా నేను లుక్ కోసం అని చెప్పేసి. ఇది అవుట్ఫిట్ అండి. అవుట్ఫిట్ చాలా బాగుంది. అందుకనే వీడియో మిస్ కాకూడదని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఉంచారంటే వీడియో సేవ్ అవుతుంది. మీ దగ్గరలో ఉన్న టైలర్ దగ్గర తీసుకుపోయి ఈ విధంగా మీ పిల్లలకు కుట్టించుకోవచ్చండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి అవుట్ఫిట్తో వస్తానండి. లుక్ ఎలా ఉందండి? బాగుందా?